అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దిస్ కైండ్ ఆఫ్ జాబ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ దట్ నంబర్ ఈస్ sort of going down day by day. There are officers who challenge in the sense that sorry అని చెప్పగలిగే ధైర్యం ఉన్నవాళ్ళు ఉన్న కొందికి ఈ పాలిటీషియన్స్ ambition of power can be curtailed. ఈ మధ్య జరుగుతుంది ఏదో కొంతమంది సెక్రటరీస్కి మినిస్టర్స్కి యుద్ధం జరుగుతుందని. చాలా మంచిది ఆ యుద్ధాలు జరగడం. ఇక మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్, ఇప్పుడు మీరు 87 ఏండ్లు, వెరీ హ్యాపీ టు సీ యూ హెల్తీ, యాక్టివ్, మెంటలీ, ఫిజికలీ. నార్మలీ నేను ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికే పోయి చేస్తూ ఉన్నాను. మీరు యు ఆర్ ఏబుల్ టు కమ్ కాబట్టి ఇది బెటర్ ప్లేస్ టు డూ అని ఇక్కడికి పిలిచాను. ఈ పీరియడ్లో మీరు చేస్తున్న యాక్టివిటీ కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్, హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం, అది కొద్దిగా. ఇది మళ్ళా గోస్ బ్యాక్ టు మై ఫాదర్. ఆయన పని తప్ప వేరేది లేదు. పాలేరుగా ఉన్నంతకాలం ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు గో టు ద ఫీల్డ్స్, ఎర్లియస్ట్ man and the last man to come back. Pani. So that quality of my father I got inherited. So I can't be idle for a minute. So you're writing, I'm translating Telugu into English, then reading a lot of వరల్డ్ ఈవెంట్స్, వీడియోస్ వస్తున్నాయి కదా వరల్డ్, రేపు చాలా ఇది. దెన్ జాయిన్ ఎ బుక్ క్లబ్, రీడ్ ఎ నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ వీ డిస్కస్ ఇన్ బుక్ క్లబ్. సో విత్ ది రిజల్ట్ హీ ఈస్ ద విక్టిమ్ ఆఫ్ ఆల్ మై యాక్టివిటీ. హీ హాస్ టు టైప్. నాకు ఆ సిస్టమ్ నా వల్ల కాదు. ఐ ఆల్రెడీ రైట్ ఇట్ ఇన్ manuscript. So time has to sort of find somebody else to enjoy. It can't sit in me and say, yes, I made this fellow idle. So I challenge the time, like Chandrababu Naidu garu. Like my father. Like your father. Like Miss Shankaran. Yes. Yeah, అదొకటి మిస్ అయినాము. శంకరన్ను మీది రిలేషన్షిప్ కొద్దిగా వీ విల్ డిస్కస్ దట్ ఫర్ అందర్ 5-10 minutes. బేసిక్గా అంటే ఆఫ్ కోర్స్ శంకరన్ గారు మీకు అనుబంధం నాకు కొంత ఉన్నది. నా అనుబంధం ఎట్లాగంటే ఆయన మా జిల్లా కలెక్టర్, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నెల్లూరులో అప్పుడు కందుకూరు డివిజన్ వాజ్ పార్ట్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఆపైన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫామ్ అయింది. బట్ వెన్ హీ వాజ్ కలెక్టర్ వీ వర్ పార్ట్ ఆఫ్ ది నెల్లూరు డిస్ట్రిక్ట్. సో కొండేపి అనేది విలేజ్లో నేను నా ప్రస్థానం మాది అక్కడనే. మా ఫాదర్ అక్కడ హెడ్ మాస్టర్గా ఉండేవాడు. సో కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు గ్రామంలో. ఆయన ఇట్లా పోయినాడని, అట్లా చేశాడని. ఇక మొత్తం ఆయన వస్తున్నాడు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ మా ఇంటి ముందే ఉండేది. ఆయన వస్తున్నాడంటే 3 రోజుల ముందు నుంచి చెమటలు పట్టాయి. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఐ వాజ్ లిటరలీ ఏబుల్ టు సీ. వచ్చాడు ఆ రోజు అక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చాడు. సో హీ వాజ్ ది మ్యాన్. సో మా ఫాదర్ కూడా చూడరా కలెక్టర్ అంటే ఇట్లా ఉంటాడు, ఇట్లా చదవాలి, ఇంత చేయాలి, ఇంత పని ఉంటుందని నాకు ఆయన ఆదర్శంగా ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళలో ఈయనను. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నారు ఎంవి రాజగోపాల్, ఇంకోహరిని. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు 62, 63 ప్రాంతంలో
ఆయన పాదయాత్రని చెప్పిపెట్టి గాంధీజీ పుట్టినరోజున ఈ రింగ్ రోడ్ అంటారు మాది, ఇక్కడ టంగుటూరు నుంచి మొదలై మళ్ళీ టంగుటూరు దగ్గర కలుస్తుంది, రింగ్ రోడ్ వరకు వచ్చారు. అప్పుడు దళిత్ వాడకు పోవటం, ఫ్లాగ్ హాయిస్టింగ్ అది చూస్తాం. మా నాన్న నెత్తి మీద నిలబెట్టి ఆయన చూపెట్టాడు అప్పుడు. సో ఇవి కొన్ని ఇన్సిడెంట్స్ అన్నమాట. సో ఆ రకంగా బాగా తెలిసిన వ్యక్తి శంకరన్ గారు యాజ్ ఏ కలెక్టర్ ఆఫ్ నెల్లూరు. ఆ పైన కలిసినప్పుడు కూడా చాలా తర్వాత చెప్పాను. ఈ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ ఐ ఫ్రమ్ దట్ డిస్ట్రిక్ట్ ఐ కుడ్ మేక్ హిమ్. బట్ మీది ఫార్ మోర్ ఇంటిమేట్ రిలేషన్షిప్. నేను చదివాను దీంట్లో, చదివిన తర్వాత ఆయన ఇన్స్పైర్ చేయటమే కాదు, ఆయనతో పాటు వర్క్ చేశారు. వర్క్ చేయటం ఎంత అంటే ఫ్యామిలీ కూడా ఏంది బ్యాచిలర్తో పాటు మీరు తిరుగుతున్నారు యాజ్ ఏ ఫోర్స్ఫుల్ బ్యాచిలర్ అని ఫీల్ అయ్యేంత లెవెల్లో చేశారు. కొద్దిగా మీ అనుభవాలు, అనుభూతులు ఆయనతో కొద్దిగా పంచుకుందాం. రేర్ హ్యూమన్ బీయింగ్ అండి ఆయన. అబ్సల్యూట్లీ వెరీ రేర్. అది అన్యాయం జరగకూడదు, దౌర్జన్యం జరగకూడదు. మన చేతిలో ఉన్నదంతా చేయాలి. ఒక్కోసారి చేసి దాటిపోయినా చెయ్యాలి. చెయ్యాలన్నప్పుడు సెక్రటరియట్లో కూర్చుంటే చేయలేము. సో నేను డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ కాబట్టి ఫీల్డ్ జాబ్ పోతుండేవాడిని. ఈయన సెక్రటరీగా వచ్చిన తర్వాత he made it a kind of military discipline. Monday to Friday evening, dispose of all the work in the secretariat. Friday, March to Hyderabad. ఒక అంబాసిడర్, డోకే అంబాసిడర్ ఉండేది. నేను వద్దున్నా దానిలో కూర్చొని వెళ్ళేవాడు. రాత్రి 1 గంట అయినా 2 గంటలైనా దారిలో డాబాలో తినేవాళ్ళు. అక్కడ అయినాక మార్నింగ్ 8 o'clock కల్లా లేచేసి మళ్ళా ఫీల్డ్ వర్క్ ఎందుకంటే కలెక్టర్ పని శాంక్షన్ చేసామని అన్నాడు. అక్కడ పోయి చూద్దాము, సంతోషపడతాడు బాగా ఉంటే. బాగా లేకపోతే వెంటనే ఇంప్రూవ్ చేస్తాడు. సో వీ మస్ట్ సీ విత్ అవర్ ఓన్ ఐస్ అండ్ దెన్ వీ మస్ట్ హియర్ విత్ అవర్ ఓన్ ఇయర్స్ ఫ్రమ్ ద పీపుల్ వాట్ దే ఆర్ హ్యాపీ విత్, వాట్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ అని చెప్పేసి. సో ఫ్రైడే సాటర్డే మార్నింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు మళ్ళీ ఫీల్డ్. Start late in the evening and reach by midnight of Monday, early morning. ఇవన్నీ నేను శంకరన్ గారికి చెప్పాను. You have given all the comforts of an IAS officer to your family. Your wife has the company of her children. The children have the company of the mother. One less will not make that kind of difference. But if we don't do this, you and I, nobody else will. Who else will do it for us? That is this thing. అందుకే నాకు ఈ గురు అనే పదాన్ని జనరల్గా వాడు, బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఏ ఓడియస్ ఎక్స్ప్రెషన్ దేర్. ఇన్ మై బుక్ ఐ సెడ్ Shankaran my guru. And can't imagine that man's goodness and very nice sense of humor with all that seriousness. So he was not a rich man, he's a poor man. So in the early days, I believe, he used to distribute newspapers to the houses. సైకిల్ మీద వెళ్ళాలి, ఆయన సైకిల్ పేడలు అందదు ఆయనకి. అది కూడా చెప్తుంటాడు హీ యూజ్డ్ టు లాఫ్ అట్ హిమ్సెల్ఫ్. నాకు సైకిల్ పేడలు అందదు, బట్ సైకిల్ తొక్కక తప్పేది కాదు అని చెప్పేసి. అండ్ దెన్ హిస్ బ్రెవరీ ఈజ్ సంథింగ్ విచ్ అన్పారలెల్డ్. హీ ఛాలెంజ్డ్ మిస్ చెన్నారెడ్డి అండ్ వెంట్ ఆన్ లీవ్. ఎందుకంటే బాండెడ్ లేబర్ ఇష్యూ మేము ఇద్దరం టేకప్ చేశాము. అప్పుడు నన్నేమో వెంగళరావు గారు తరిమేశారు.
వెంగళరావు somehow has a soft corner for శంకర్. ఆయన ఉంచేసాడు. ఆయన పోయినాక చెన్నారెడ్డి కూడా వచ్చి ఆయన కూడా తీసేశారు. సో అప్పుడు హీ వెంట ఆన్ లీవ్. దెన్ త్రిపురకి వెళ్ళారు. యాక్చువల్లీ వాళ్ళ డైలాగ్ గురించి ఎవరో చెప్పారు, మేబీ దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. చెన్నారెడ్డి గారు శంకరన్ గారిని ఐ డిస్లైక్ యూ అన్నాడని. ఎస్ సార్, ది డిస్లైక్ ఇస్ మ్యూచువల్ అని శంకరన్ గారు రిప్లై చేశారని అంటారు. మరి అది కాదు, ఏమైందంటే దేర్ ఇస్ నో బాండెడ్ లేబర్. నౌ యు ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ అన్ ఇష్యూ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ అని. ఓకే, ఈ సైడ్ లేదు, నేను పర్సనల్గా చూశాను. బాండెడ్ లేబర్ లేకపోతే అసలు మా ఇంటర్ఫీరెన్స్ అంటూ ఉండదు, మా యాక్షన్ అంటూ ఉండదు అని అంటే హీ సెడ్ నో, you are creating problems, I don't want this kind of thing to happen. In that case, so he said, it's okay sir, just keep quiet. Came back and applied for leave. Applied for 3 months leave. And then he was staying in that కుందన్ బాగ్ ఫ్లాట్స్. అది చిన్నగా టూ బెడ్రూమ్ 1 బెడ్రూమ్ ఉండేది, బ్యాచులర్. అది అక్కడ ఉండేవాడు. సో లీవ్లో ఉన్నప్పుడు అది కూడా నేను వాడనని చెప్పించి వచ్చి స్టేడ్ విత్ మీ. సో చెన్నై అంటే ఐ డిస్లైక్ ఇస్ మ్యూచువల్ అనే మాట రాదు ఆయన నోట. ఆయన నోటి నుంచి వచ్చి ఉండకపోవచ్చు, ఇదే క్రియేట్ చేసినవి ఉంటాయి, పాసిబుల్. దట్స్ ట్రూ. రాదది, అది జరగలేదు. బట్ హీ సర్టన్లీ టోల్డ్ హిమ్ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రైట్. ఆ లెవెల్ వరకు స్టూడ్ బై హిస్ బాడీ.